భారతదేశంలో ఉండే అద్భుత దేవాలయాలు. నిధివన్ దేవాలయం, మధుర. ఇక్కడ శ్రీకృష్ణుడు రాత్రిపూట తన గోపికలతో కలిసి నృత్యం చేస్తారు. ఎవరు అయితే ఆ నృత్యాన్ని రహస్యంగా చూస్తారో వారికి మతిస్థిమితం తప్పి పిచ్చి పడుతుంది అని చెప్తారు. అలా జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే ఆ రహస్యాన్ని సైన్స్ తెలుసుకోలేకపోయింది. రెండోది పానకాల స్వామి టెంపుల్, మంగళగిరి. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామికి పానకం సమర్పిస్తారు. అయితే మీరు తీసుకెళ్లిన పానకంలో కరెక్ట్గా సగం పూర్తి అవ్వగానే తేనుపు సౌండ్ వస్తుంది. ఇక్కడ అంత పానకం ఉన్నా కానీ కొండపైన ఒక చీమ కానీ ఈగ కానీ ఉండవు. మూడవది బిజ్లీ మహాదేవ్ టెంపుల్, హిమాచల్ ప్రదేశ్. ఇక్కడ శివలింగం పైన ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి పిడుగుపడి ఆ లింగం ముక్కలవుతుంది. కానీ టెంపుల్కి ఏమీ కాదు. పంతులు గారు వెన్నతో ఆ ముక్కలైన శివలింగాన్ని అతికిస్తే మళ్ళీ అది నార్మల్గా వస్తుంది. నెక్స్ట్ జ్వాలాముఖి టెంపుల్. ఇది అష్టదశ శక్తి పీఠాలలో ఒకటి. ఇక్కడ అమ్మవారి నాలుక పడింది. ఇక్కడ అమ్మవారిని విగ్రహ రూపంలో కాకుండా జ్యోతి స్వరూపంగా పూజిస్తారు. కానీ ఆ జ్యోతి ఎలా వెలుగుతుందో ఎవరికీ తెలీదు. సైంటిస్టులు ఎంత ప్రయత్నించినా తెలుసుకోలేకపోయారు. ఆ టెంపుల్ కింద భూమి భాగంలో ఎలాంటి గ్యాస్ ఆర్ పెట్రోలియం రిసోర్సెస్ లేవని ఆర్కియాలజిస్టులు చెప్పారు. అలాంటి జ్యోతులు మొత్తం ఈ గుళ్ళో 9 వెలుగుతున్నాయి. నెక్స్ట్ వన్ లేపాక్షి వీరభద్రస్వామి టెంపుల్. ఈ టెంపుల్ని హ్యాంగింగ్ పిల్లర్ టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ టెంపుల్ మొత్తం 70 పిల్లర్లు ఉన్నాయి. అయితే ఒకటి మాత్రం గాలిలో వేలాడుతున్నట్లుగా ఉంటుంది. ఆ టెంపుల్ బరువు మొత్తం ఆ పిల్లర్ పైనే బేస్ అయ్యేటట్లు ఇక్కడ గుడిని నిర్మించారు.